ఎవ్రీవన్ ఈ బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఫ్రాక్‌ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో క్లియర్‌గా బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందాము. ఇది కార్సెట్ టైప్ ఉంటుంది కాబట్టి యోక్ పార్ట్‌కి మనం పేపర్ మీదే కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ కూడా యోక్ పార్ట్‌కి. ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మన షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నా యాక్చువల్ షోల్డర్ 14 ఇంచ్ దాన్ని డివైడెడ్ బై 2 చేసి 7 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ అనేది ఫిక్స్ ఏ మెజర్‌మెంట్ వాళ్ళకైనా. ఇక్కడ నేను బోత్ డీప్ నెక్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ అన్ని మెజర్‌మెంట్స్‌కి కూడా ఫిక్స్ మార్క్ చేసుకొని, ఈ షోల్డర్ డౌన్ పాయింట్ నుంచి నెక్ విడ్త్ 2.5 పాయింట్‌కి మనం దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ కోసం సింపుల్‌గా మీ ఆర్మ్ రౌండ్‌ని డివైడెడ్ బై 2 చేసి అందులోంచి 1 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోండి. నా మెజర్‌మెంట్‌కి 6 ఇంచ్ వచ్చింది. అది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పైన మన చెస్ట్ మార్క్ చేసుకోవాలి. నా మెజర్‌మెంట్‌లో చెస్ట్ రౌండ్ 32 దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 ఇంచ్ వచ్చింది. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 2 ఇంచ్ లూజింగ్ అనేది యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ 1½ ఇంచ్ అనేది మార్జిన్ కోసం తీసుకున్నా. ఇది డీప్ నెక్ కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ మైనస్ చేయాల్సి ఉంటుంది. నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ పెట్టుకుంటాను కాబట్టి ఈ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నా. నా నెక్ షేప్ అనేది స్క్వేర్ నెక్ అండ్ అలాగే నేను నెక్ డీప్ అనేది 5½ పెట్టుకుంటాను. అది ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ నేను 1½ ఇంచ్ అనేది మైనస్ చేయాలి నా ఫుల్ షోల్డర్‌లో నుంచి. ఇక్కడ హాఫ్ చేసి మార్క్ చేసాం కాబట్టి 2 ఫోల్డింగ్స్‌లో ఉంటుంది కాబట్టి ఆ 1.5ని హాఫ్ చేసి 0.75కి ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతొచ్చిందో సేమ్ అంతే బ్యాక్ పార్ట్‌లో ఈ కింద గూడా మార్క్ చేసుకొని, ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకొని, ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి మనం ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకుంటాము. ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత, మన వచ్చిన ఈ న్యూ షోల్డర్ పాయింట్ నుంచి నెక్ విడ్త్‌కి మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ నుంచి మన నెక్ లెంత్ అండ్ షోల్డర్ టు వేస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటాము. నేను నెక్ లెంత్ అయితే 5½ ఇంచ్ తీసుకున్నాను. ఈ షోల్డర్ టు వేస్ట్ లెంత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్‌లో సెపరేట్‌గా ఉంటుంది. బ్యాక్ పార్ట్‌లో సెపరేట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో మనకి బస్ట్ ఉంటుంది కాబట్టి, కర్వీగా ఉంటుంది కాబట్టి, మన బ్యాక్ లెంత్ కంటే కూడా ఫ్రంట్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కొంచెం. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి, మీ వేస్ట్ దగ్గర ఇలా ఒక తాడు కట్టుకొని, మీ షోల్డర్ నుంచి వేస్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. ఫ్రంట్ సెపరేట్‌గా, బ్యాక్ సెపరేట్‌గా. ఇక్కడ నాకు బ్యాక్ అయితే షోల్డర్ టు వేస్ట్ లెంత్ 13 ఇంచ్ వచ్చింది. సో, ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 13½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసామంటే, షోల్డర్ దగ్గర స్టిచ్ చేసినప్పుడు పైకి వెళ్తుంది కదా! దానికోసం. ఇప్పుడు ఈ వేస్ట్ పాయింట్ నుంచి ఒక 5½ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇది హై హిప్ లెంత్. ఇది అన్ని మెజర్‌మెంట్ వాళ్ళు కూడా సేమే మార్క్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ పాయింట్స్ దగ్గర ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత గ్యాప్ వచ్చిందో సేమ్ గ్యాప్ ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. డీప్ నెక్ కాబట్టి స్ట్రెయిట్‌గా మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రెయిట్ లైన్ పైన రెడీ షోల్డర్ 2 ఇంచ్ కాబట్టి నేను 3 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హాఫ్ ఇంచ్ అటు సైడ్, హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ స్టిచెస్‌కి పోతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ దీన్ని లైన్‌ని ఇలా కిందకి ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ పార్ట్‌లో స్క్వేర్ నెక్కే పెట్టుకుంటున్నాను. సో, అందుకని ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు. ఇలానే ఉంచేసాను. ఇక్కడ నా వేస్ట్ దగ్గర 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నేను వేస్ట్ డాట్ అనేది ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని, ఈ రెండిటికి మిడిల్‌లో ఇలా పాయింట్ మార్క్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లైన్ పైన మనం డాట్ కోసం 5½ ఇంచ్ పైకి, 5½ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని, ఇలా డాట్ లాగా డ్రా చేసుకోవాలి. ఇది మన బ్యాక్ డాట్ అన్నమాట. సో, ఇది మైనస్ అయిపోతుంది మనకి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఎందుకంటే ఇది ప్యానెల్ టైప్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడిక్కడ మన వేస్ట్ రౌండ్ 26 ప్లస్ లూజింగ్ 2 ఇంచ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసుకుంటే నాకు 7 ఇంచ్ వచ్చింది. బట్ ఇక్కడ మనము వేస్ట్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసాం కాబట్టి, ఈ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది ఇక్కడ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది మన మెయిన్ పాయింట్ కదా! ఇక్కడ నుంచి మనం మార్జిన్ ఏదైతే తీసుకున్నామో 1½ ఇంచ్ అది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హై హిప్ లైన్ ఉంది కదా! అంటే ఈ లైన్ అంటే మనం ఎక్కడైతే స్కర్ట్ కట్టుకుంటామో అక్కడ
రౌండ్ మెజర్‌మెంట్ తీసుకోవాలి. దానికి కొంచెం ఎక్స్‌ట్రానే లూజింగ్ యాడ్ చేసుకోండి. నేనిక్కడ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకున్నాను. దాన్ని డివైడెడ్ బై 4 చేసి 8.5కి మార్క్ చేసుకొని 1 ½ ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకొని వీటిని ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని చేంజెస్ చేయాలి. ఎందుకంటే ఇది ప్యానెల్ టైప్ ఉంటుంది కాబట్టి. దానికోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా లోపడికి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ దీన్ని ఇలా అపెక్స్ పాయింట్ ఈ పాయింట్‌లోకి ఇలా జాయిన్ చేసేసి ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ లోపలికి ఎందుకు మార్క్ చేసుకున్నామంటే మనము ఈ పానెల్ అటాచ్ చేయడానికి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. నెక్‌కి ఆల్రెడీ రెడీ షోల్డర్ మార్క్ చేసినప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసేసాం. దానికోసమే ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది మనం లోపలికి మార్క్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఈ డాట్ అనేది వచ్చేలాగా దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నాము ఈ డాట్‌ని. సో, దానికోసం నేను దీన్ని పింక్ కలర్‌లో డ్రా చేస్తున్నాను. కరెక్ట్ చేసుకున్న డాట్‌ని. అంతే. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసేసుకుందాము. ఇది ఇప్పుడు పానెల్ టైప్ కట్ చేసుకుంటున్నాం మనము. అందుకే ఆ డాట్‌ని అలా జాయిన్ చేసుకున్నాము. ఈ డాట్ అనేది ఇప్పుడు మనకి మైనస్ అయిపోతుంది. అండ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్, బ్యాక్ సెంటర్ పార్ట్, వేస్ట్ ఇవి మార్క్ చేసుకోవాలి మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుందాం. షోల్డర్ సేమ్ మనం బ్యాక్‌లో ఏం డ్రా చేసామో అదే 7 ఇంచ్ అండ్ 1 ఇంచ్ డౌన్ అండ్ 2.5 ఇంచ్ నెక్ విడ్త్ సేమ్ మార్క్ చేసుకొని ఈ పాయింట్స్‌ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ సేమ్ మళ్ళీ బ్యాక్ పార్ట్‌లో ఎలాగో అలాగే 6 ఇంచ్ మార్క్ చేసుకొని, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని, దీనిపైన చెస్ట్ రౌండ్ బ్యాక్ పార్ట్‌లో అలాగే మార్క్ చేసుకోవాలి. నా చెస్ట్ రౌండ్ బ్యాక్ పార్ట్‌లో 8.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా! అది మార్క్ చేసుకొని 1 ½ ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా నేను నెక్ లెంత్ అనేది 5 ½ ఇంచే పెట్టుకుంటాను. స్క్వేర్ నెక్కే కాబట్టి సేమ్ 0.75 ఇంచ్ మైనస్ చేశాను. సేమ్ చార్ట్‌లో చూసినట్టే. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి, ఈ న్యూ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకుంటాం. ఫ్రంట్ కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకున్నాను చెస్ట్ లైన్ పైన. ఇప్పుడు ఈ క్రాస్ ఒక 0.75 పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్‌కి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి కర్వ్ రూల్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ పాయింట్ అండ్ న్యూ షోల్డర్ పాయింట్‌కి ఇలా మిడిల్‌కి మార్క్ చేసుకొని, సేమ్ ఈ పాయింట్ దగ్గర నుంచే మనం మన నెక్ లెంత్, షోల్డర్ టు అపెక్స్ లెంత్, షోల్డర్ టు వేస్ట్ లెంత్, షోల్డర్ టు లోవర్ చెస్ట్ లెంత్ ఇవన్నీ మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నా మెజర్‌మెంట్‌లో షోల్డర్ టు అపెక్స్ లెంత్ 9½ ఇంచెస్. సో, దానికొక 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ అనేది మనం షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు పైకి వెళ్తుంది కాబట్టి, ఆ 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటికి కూడా. తర్వాత షోల్డర్ టు వేస్ట్ ఫ్రంట్ పార్ట్‌లో నాకు 14 ఇంచ్. సో, 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాను. తర్వాత షోల్డర్ టు లోవర్ చెస్ట్ నాకు 12.25 ఇంచ్ వచ్చింది. సో, షోల్డర్ టు లోవర్ చెస్ట్ అంటే మీ బస్ట్ కరెక్ట్‌గా కర్వ్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి వరకు మెజర్‌మెంట్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి. సో, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 12.25కి 12.75కి మార్క్ చేసుకున్నా. అలాగే నెక్ లెంత్ సేమ్ 5½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. దానికి 1/2 ఇంచ్ నెక్ లెంత్‌కి మనం ఏం యాడ్ చేయము. ఎందుకంటే 1/2 ఇంచ్ నెక్ స్టిచ్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది కాబట్టి. తర్వాత ఈ లైన్స్ అన్నిటి దగ్గర మనం ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి పాయింట్స్ అన్నిటి దగ్గర. సేమ్ ఇప్పుడు ఈ వేస్ట్ లైన్ నుంచి 5½ ఇంచ్ మనం బ్యాక్ పార్ట్‌లో ఎలా డ్రా చేసుకున్నామో, హై హిప్ లెంత్ అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ లైన్ పైన మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేస్తే నాకు 3.2 వచ్చింది. సో, 3.25కి మార్క్ చేసుకున్నాను. ఇందులోంచి ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసి 2.75కి ఈ కింద లైన్ పైన సేమ్ మెజర్‌మెంట్ ఈ కింద లైన్ పైన అలాగే హై హిప్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ 2.75. ఇక్కడ నేను డాట్ కోసం 1.75 ఇంచ్ డాట్ తీసుకుంటున్నాను. సో, ఇదే డాట్ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటినిలా స్కేల్‌తో జాయిన్ చేసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసి కొంచెం కర్వీగా ఇలా డ్రా చేసుకుంటే మనకి ఆ స్టిచ్ చేశాక షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ సేమ్ ఇదే గ్యాప్ ఈ కింద హై హిప్ లెంత్ పైన కూడా లైన్ పైన కూడా మార్క్ చేసుకొని సేమ్ దాన్ని ఈ లైన్స్‌ని కూడా ఇలా కిందకి జాయిన్ చేసుకోవాలి. సో, ఈ డాట్ అనేది కింద వరకు వస్తుంది.
తర్వాత ఇక్కడ గ్యాప్ ఎంతుందో చూసుకొని అది ఇక్కడికి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి డీప్ నెక్ కాబట్టి. ఇప్పుడు ఇలా మనము రెడీ షోల్డర్ మార్క్ చేసుకున్నాము. సేమ్ బ్యాక్ పార్ట్‌లో లాగే. తర్వాత నెక్ విడ్త్ ఎంతుందో చూసుకొని దాని కింద నెక్ లెంత్ దగ్గర మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్‌లో నెక్ డ్రా చేసుకున్నా. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో లాగే 1/2 ఇంచ్ ఇలా సైడ్‌కి మార్క్ చేసుకున్నాను. అలాగే 1/2 ఇంచ్ అటు సైడ్, 1/2 ఇంచ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని ఇలా డాట్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం మైనస్ చేయాలి. బట్ ఇక్కడ నేను టోటల్ 1 ఇంచ్ చేశాను కదా! అది మీరు 0.75 ఇంచ్ డాట్ మైనస్ చేయండి. సో, నాకు కొంచెం టైట్ అయింది. మీకు అలా ఉండకుండా ఉండాలంటే 0.75 ఇంచ్ చేయండి. అంటే అటు సైడ్ 1/2 ఇంచ్ అలాగే ఇటు సైడ్ 0.25 ఇంచ్ మైనస్ చేయండి. మరి ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మరి వీడియోని హైప్ చేయండి. ఇంకా ఇక్కడ వేస్ట్ లైన్ పైన మనం నా వేస్ట్ రౌండ్ 26కి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7 ఇంచ్ వచ్చింది. అది మార్క్ చేసుకున్నాను. ఈ 7 ఇంచ్ అనేది ఇక్కడ డాట్ ఉండంగానే మనం మార్క్ చేసాము. సో, డాట్ మైనస్ చేస్తాం కాబట్టి ఆ డాట్ లెంత్ ఎంతైతే ఉందో 1.75 అది ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి కంపల్సరీ. మర్చి ఇప్పుడు మన మార్జిన్ 1.5 ఇంచ్ యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హిప్ దగ్గర రౌండ్ మెజర్‌మెంట్ 32 దానికి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచ్ అది మార్క్ చేసుకున్నా. అలాగే ఈ డాట్ గ్యాప్ 1.75 ఇంచ్ మార్క్ చేసుకున్నా. ఆ తర్వాత మన మెయిన్ మార్జిన్ 1 ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్‌ని మనము ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. మీ వేస్ట్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకొని, ఈ గ్యాప్ ఏదైతే ఉందో డాట్ గ్యాప్ అది ఎక్స్‌ట్రా యాడ్ చేసుకున్నారు అంతే. వేస్ట్ లైన్ పైన, హిప్ లైన్ పైన సేమ్ అలాగే చేశారు. తర్వాత ఈ వచ్చిన పాయింట్స్‌ని ఇలా జాయిన్ చేసేసుకున్నారు అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్‌లో షోల్డర్ టు వేస్ట్ లెంత్ అనేది 13 ఇంచ్. అలాగే ఫ్రంట్ పార్ట్‌లో షోల్డర్ టు వేస్ట్ లెంత్ అనేది 14 ఇంచ్. రెండిటికి 1 ఇంచ్ ఎక్కువుంది నాకు ఫ్రంట్ పార్ట్‌లో బ్యాక్ పార్ట్‌తో కంపేర్ చేస్తే. సో, ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రాని మనము ఫ్రంట్, బ్యాక్ మనకి మార్జిన్స్ మ్యాచ్ అవ్వాలంటే ఇలా 1 ఇంచ్ ఎక్స్‌ట్రాని ఇక్కడ మైనస్ చేసుకోవాలి డాట్ లాగా వేసుకొని మార్జిన్ లైన్ పైన. సో, ఇలా ఆ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కిందకి మార్క్ చేసుకున్నాను చెస్ట్ లైన్‌కి. ఇలా మైనస్ చేసేసాను. ఒకవేళ మీకు 1 ఇంచ్ కంటే ఎక్కువుంటే ఆ చెస్ట్ లైన్‌కి సగం పైన, సగం కింద మార్క్ చేసుకోండి. అలా మైనస్ చేయండి. ఇప్పుడు గనుక మీరు చూస్తే ఒకవేళ డాట్ మనం వేసుకోకపోతే ఫ్రంట్ పార్ట్‌లో మన బ్యాక్ వేస్ట్ అనేది పైకొచ్చింది. ఫ్రంట్ వేస్ట్ అనేది కిందకొచ్చింది. టోటల్ గ్యాప్ చూసారా? ఈ బ్యాక్ వేస్ట్‌కి, ఫ్రంట్ వేస్ట్‌కి మనకి ఆహ్, మ్యాచ్ చేసి చూసుకుంటే 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది. చూసారా? ఆ 1 ఇంచ్‌నే మనం ఇక్కడ బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ డాట్ వేసుకొని మైనస్ చేస్తాం. అలా మైనస్ చేస్తే అప్పుడు మనకి ఫ్రంట్, బ్యాక్, వేస్ట్ అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోతాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. ఈ డాట్ మైనస్ చేయడానికి ఇలా గ్లూతో నేను దీన్ని ఇలా స్టిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎగుడు దిగుడు అయింది కదా! దాన్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. దీన్ని కూడా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా ఇలా కట్ చేసేసుకుందాం. మనం ఏదైతే డాట్ మైనస్ చేసామో, ఇప్పుడు మనకి ప్యాటర్న్స్ అనేవి రెడీ అయిపోయాయి. మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన కట్ చేసేటప్పుడు. నెక్‌కి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టే రెడీ షోల్డర్ మార్క్ చేసినప్పుడు ఇలా నెక్ దగ్గర లోపలికి మైనస్ చేసి ఇలా కట్ చేసుకున్నాము. మీరు కంపల్సరీగా ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేవి మార్క్ చేసుకోండి. లేదంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ప్యానెల్ కుర్తీ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ బ్యాక్ పార్ట్‌లో కూడా మనం ఇక్కడ మార్జిన్ అనేది తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 2 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకొని, ఈ ఫ్రంట్ పార్ట్, సెంటర్ పార్ట్ పెట్టుకొని దాన్ని ఇలా ట్రేస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనము ట్రేస్ చేసుకునేటప్పుడు ఇక్కడ కింద మనకి ఎంత గ్యాప్ ఉందో దానికొక నేను 2 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి 1 ½ ఇంచ్ ఆర్ 2 ఇంచ్ ఎక్స్‌ట్రా మీ ఇష్టం యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని దాన్ని స్కేల్‌తో దీంట్లోకి ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. వేస్ట్ లైన్ దగ్గర నుంచి జాయింట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఆ హై హిప్ లైన్ దగ్గర నుంచి కూడా జాయింట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేనైతే వేస్ట్ లైన్ దగ్గర నుంచి జాయింట్ చేశాను క్రాస్‌గా. అండ్ ఇప్పుడు దీనికి మనం 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం మార్జిన్ అనేది ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాము ఎంటైర్ ప్యానెల్‌కి. ఇలా దీన్నిప్పుడు కట్ చేసేసుకుందాం. నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు
బ్యాక్ పార్ట్ సేమ్ మిడిల్‌ది కట్ చేసుకుంటున్నాము. సేమ్ ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్రంట్ ఎలా కట్ చేసామో అలాగే ఫస్ట్ ట్రేస్ చేసుకొని, తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ కింద కట్ చేసాం గదా ఫ్రంట్, ఆ గ్యాపే పెట్టేసుకున్నానిక్కడ. కాకపోతే ఎక్స్‌ట్రా దీనికి మార్జిన్ యాడ్ చేస్తాను హాఫ్ ఇంచ్ అనేది. ఇలా దీంట్లోకి జాయిన్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. మిడిల్ పార్ట్స్ కట్ చేసేసుకున్నాము ప్యానెల్ టైప్‌లో. ఇప్పుడు సైడ్ పార్ట్‌లో మనకి డిజైన్ వస్తుంది కదా! కర్వ్ ప్లీట్స్. ఆ కర్వ్ ఎక్కడి వరకు ఉండాలో ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనం ఈ లైన్ పైన 1 ½ ఇంచ్ ఇలా కిందకి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ గూడా. ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్రీ హ్యాండ్‌తోనే ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకోండి. మీకు ఒకవేళ రాకపోతే ఫస్ట్ ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ యూజ్ చేసి దాన్ని సెట్ చేసుకోండి ఎగుడు దిగుడు లేకుండా. ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇవి రౌండ్‌గా ఉండాలి. అలా అని చెప్పి మనకి ఓన్లీ ఆ మార్జిన్ దగ్గర కొంచెం లైన్‌లా ఉండి అలా రౌండ్‌గా ఉంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్‌ని మళ్ళీ మీరు జాయింట్ చేసేసుకోండి ప్యాటర్న్ కటింగ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే అది ప్యానెల్ కుర్తీలాగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌కి కూడా మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని యాస్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోవాలి రిమైనింగ్ పార్ట్ ప్యాటర్న్ అంతా కూడా. ఓన్లీ ఎక్కడైతే మనం ప్రిన్సెస్ పార్ట్ స్టిచ్ చేస్తామో నెక్ కింద నుంచి అక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్నాను. సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని హాఫ్ ఇంచ్ అంతే. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా ట్రేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు ప్యానెల్ మొత్తం 44 ఇంచ్ వచ్చింది. బట్ వేస్ట్ దగ్గర నుంచి నేను మెజర్ చేసుకుంటే 34 ఇంచ్ వచ్చింది. ఎందుకంటే మనం సైడ్ ప్లీట్‌కి లెంత్ కట్ చేసుకోవాలి కదా! దానికోసం మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని ఇలా 4 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకొని లెంత్ నేను అది 34 ఉంది కదా! సో, ఇది ఒక 35 ½ ఇంచ్ కొంచెం ఎక్స్‌ట్రా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను లెంత్. అండ్ ఇక్కడ ఈ మనం ఈ ప్యాటర్న్ పెట్టుకొని ఈ మనకి లెంత్ ఎంతుందో హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎంతుందో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని, ఈ లెంత్‌కి కర్వ్ షేప్‌లో మనం ఇలా కట్ చేసుకుంటాము. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. డైరెక్ట్‌గా మనము ప్లీట్స్ స్టిచ్ చేయడానికి కుదరదు ఈ డ్రెస్‌కి. మీకు చూపిస్తాను ఫస్ట్ ఏం చేసి స్టిచ్ చేయాలో. ఈ డ్రెస్‌కి లైనింగ్ మాత్రం నేను పానెల్ కుర్తీ టైప్‌లో స్టిచ్ చేస్తున్నాను. పానెల్ కుర్తీ స్టిచ్ చేసేటప్పుడు ఇలా నేను లైనింగ్ చేసినట్టు చేయకండి డైరెక్ట్‌గా. దానికి ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా కట్ చేయాల్సొస్తుంది. ఇది లైనింగ్ కాబట్టి నేను ఈ సింపుల్‌గా కట్ చేసేసుకున్నాను. నాకున్న ఫ్యాబ్రిక్ లిమిట్‌లో. ఇక్కడ నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ అండ్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు దీన్ని సేమ్ మనం ఇందాక అవి ఎలా ట్రేస్ చేసుకున్నామో సేమ్ అలాగే ఇక్కడ మనకిలా రివర్స్‌లో పెట్టుకోవాలి. అలా మనకి ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుంది. ఇలా క్రాస్‌గా మనం కలీ టైప్‌లో ఎలా పెట్టుకుంటామో అలా ట్రేస్ చేసేసుకోవాలి. కానీ మరి మీకు డౌట్ రావచ్చు. కింద ఈ ఎడ్జెస్ అన్నీ అన్‌ఈవెన్ ఉంటాయి కదా! అని. మనము మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అంతా ఈవెన్‌గా వచ్చేలా కట్ చేసుకొని అప్పుడు బాటమ్‌లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము. సో, ఇలా కలీ టైప్‌లో ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఇలా రివర్స్ పెట్టుకొని క్రాస్‌గా ఫ్రంట్ సైడ్ పార్ట్, మిడిల్ పార్ట్ మనం ఇలా కట్ చేసేసుకుంటాము 2 కూడా. ఇప్పుడు వీటిని నేను కట్ చేసేసుకున్నాను. ఇంకా సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం పెట్టుకొని కట్ చేసేసుకుంటాము. కానీ మీరు ప్యాటర్న్స్ ప్లేస్ చేసుకునేటప్పుడు మిడిల్ ప్యాటర్న్ మాత్రం ఆన్ ఫోల్డ్ సైడ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఓపెన్ సైడ్ పెట్టుకుంటే మాత్రం మళ్ళీ అదంతా పాడైపోతుంది. ఆన్ ఫోల్డ్ సైడ్ పెట్టుకోవాలి మిడిల్ పార్ట్ మాత్రం. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలా కలీ టైప్‌లోనే కట్ చేసేసుకున్నాను ప్యాటర్న్స్ ప్లేస్ చేసుకొని. ఇప్పుడు వీటిని మనం అటాచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఆ నెక్ దగ్గర చిన్న టక్ పెట్టుకోవాలి. మనకి ఆ ప్లేస్ ఎగ్జాక్ట్‌గా తెలియడం కోసం. అక్కడి నుంచి మనం ఇలా కలీ అటాచ్ చేసుకున్నట్టుగా అటాచ్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ అది సేమ్ ఆ షేప్ అనేది అలా అటాచ్ చేసేసుకుంటే ఆ షేప్ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ అపెక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యేటట్టు మార్క్ చేసుకుంటాం మనము కట్ చేసేటప్పుడే.
చెక్ చేసుకొని నెక్ దగ్గర మనం చిన్న కట్ పెట్టుకుంటాం. ఆ మార్కింగ్ సహాయంతో ఇలా కట్ స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. అపెక్స్ పాయింట్ మ్యాచ్ అయ్యేటట్టు చెక్ చేసుకొని, ఇలా స్టిచ్ చేసుకోవాలి పానెల్స్‌ని. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఐరన్ చేసుకుంటే చాలా వీడియోస్‌లో చూపించాను. అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్‌లో అటాచ్ చేసుకునే ముందే నేనిక్కడ డోరీస్ కోసం ఇలా ఇచ్చాను కదా! సో, ఇవి థ్రెడ్‌ని ఇలా రివర్స్ చేసి వాటిని కట్ చేసుకొని, ఇక్కడ అటాచ్ చేసినట్టుగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి 11 ½ ఇంచ్‌కి అండ్ అక్కడి నుంచి ఒక 5 ½ ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకోండి. సో, అప్పుడు మనకి పర్ఫెక్ట్ ప్లేస్‌లో ఈ డోరీస్ అనేవి వస్తాయి. సేమ్ అటు సైడ్ గూడా ఈ మార్కింగ్స్ వచ్చేటట్టు పెట్టుకొని, ఇప్పుడు ఈ మిడిల్‌లో మనం మార్కింగ్ చేసుకున్న మిడిల్‌లో ఇవి డోరీస్ టైప్ స్టిచ్ చేసేసుకోవాలి. అటు సైడ్, ఇటు సైడ్. టోటల్ నేను అటు సైడ్ 7, ఇటు సైడ్ 7 స్టిచ్ చేశాను. 5 అటు సైడ్ 5, ఇటు సైడ్ 5 కూడా సరిపోతాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పానెల్స్‌ని అటాచ్ చేసుకోవాలి. నెక్ కట్ దగ్గర నుంచి ఇలా, ఇలా 2 వైపులా అటాచ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను నెక్‌కి లేస్ డీటెయిలింగ్ ఇచ్చాను కదా! సో, నేను కాటన్ లేసే ఇది మీషోలో తీసుకున్నాను. దాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు రాంగ్ సైడ్‌లో నేను లేస్‌ని అటాచ్ చేసుకున్నాను. దానిపైన మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్నామో దాన్ని ఇలా పెట్టుకొని, ఇప్పుడు దీనికి మనం కింద స్టిచ్ పైన స్టిచ్ వేసేసుకోవాలి. పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని, అప్పుడు దాన్ని ఇలా రివర్స్ కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేస్తే మనకి నెక్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్‌లో ఫోల్డ్ చేసుకొని స్లీవ్స్‌ని లైన్ డ్రా చేసుకొని, అక్కడి నుంచి నా స్లీవ్ లెంత్ అనేది నేను 3 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా 4 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఈ చార్ట్‌లో చూసి నా చెస్ట్ రౌండ్ 32 కాబట్టి ఒక 0.25 ఇంచ్ ఇక్కడ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. మీ మెజర్‌మెంట్ ప్రకారం మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ లైన్ పైన ఈ చార్ట్ ఇలా కొంచెం క్రాస్‌గా ప్లేస్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా. ఈ దీన్ని ట్రేస్ చేసుకోండి స్లీవ్ ఫర్మా. ఇది ఎలా కట్ చేయాలో కూడా నా ఛానెల్‌లో చూపించాను చూడండి. తర్వాత ఇక్కడ మనం లెంత్ 4 ఇంచ్ పెట్టుకున్నాం కదా! దాంట్లో హాఫ్ 2 ఇంచ్‌కి ఇక్కడ మార్క్ చేసుకొని, ఇలా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షార్ట్ స్లీవ్స్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కర్వ్ షేప్‌లో ఇలా డ్రా చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కనిపిస్తుంది స్లీవ్స్‌కి. ఇప్పుడు ఈ స్లీవ్ ప్యాటర్న్‌కి ఫ్రంట్ పార్ట్ కర్వ్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసేసి ఆ లైన్ పైన పెట్టుకొని మనం ఏదైతే క్రాస్ పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా ట్రేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అటాచ్ చేసే దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకుంటే నాకు 10.25 ఇంచ్ వచ్చింది. దాన్ని ఫ్రంట్ కర్వ్‌కి హాఫ్ ఇంచ్ కింద నుంచి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని 10.25 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సేమ్ 10.25 ఇంచ్. సేమ్ బ్యాక్ పార్ట్‌లో కూడా ఇలా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వదిలేసి హాఫ్ ఇంచ్ లోపల నుంచి మెజర్ చేసుకోవాలి. నాకు 9 ½ ఇంచ్ వచ్చింది. సేమ్ ఇక్కడ బ్యాక్ పార్ట్‌కి హాఫ్ ఇంచ్ కింద నుంచి మార్క్ చేసుకొని ఆ 9 ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి మార్క్ చేశానిక్కడ. ఆ 0.25 ఇంచ్ లైన్ దగ్గర నుంచి కాదు. ఇప్పుడు ఈ 2 పాయింట్స్‌కి మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ పాయింట్. నేనిక్కడ నాకు స్లీవ్ 11 ఇంచ్ కాబట్టి రౌండ్ అందులో హాఫ్ 5 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకున్న. 1 ½ ఇంచ్ మార్జిన్. ఇక్కడ మనం ఆల్రెడీ మార్జిన్‌తోనే మనం మెజర్ చేసాం కాబట్టి, ఆ మార్జిన్ 1 ½ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి స్లీవ్స్. అండ్ మనం నెక్‌కి లేస్ డీటెయిలింగ్ ఎలా యాడ్ చేసి రివర్స్ చేసుకున్నామో, స్లీవ్స్‌కి కూడా అలా మెయిన్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసుకోవాలి. లేస్ రివర్స్ చేసుకోవాలి. అండ్ ఇది ఓపెన్ చేసేసి ఫ్రంట్ కూడా మనము ఇలా టక్ పెట్టుకోవాలి. ఫ్రంట్ డౌన్ కట్ చేసేసుకొని. సో, ఇలా లేస్ డీటెయిలింగ్ ఇచ్చి స్లీవ్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి. అండ్ ఆ తర్వాత స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి. స్లీవ్స్ అందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు ఈ మార్జిన్ అనేది మనం ఏదైతే తీసుకున్నామో 1 ½ ఇంచ్ దాన్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా. అది కూడా మొత్తం కాదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కొంచెం దగ్గర స్టాప్ చేసుకొని, ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఈ లైనింగ్ సెపరేట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం క్రాస్‌గా స్టిచ్ చేసుకోండి. అంటే 1 ½ ఇంచ్ మార్జిన్‌కి 1 ఇంచ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
సో, ఇది ఓపెన్ చేస్తే మన కర్వ్ షేప్ ఉంది కదా! ఇప్పుడు మనం ఇలా కట్ చేసి ఉంచుకున్నాం కదా! దాన్ని ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. మనం డైరెక్ట్‌గా స్టిచ్ చేసేస్తే అవి పైకి లేసినట్టొస్తాయి. అస్సలు ఫిట్టింగ్ సరిగా ఉండదు. సో, అందుకనే వీటిని మనం ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ ఆ కర్వ్ షేప్‌లో కట్ చేసుకున్నాకనే ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్వ్ షేప్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్‌లో ఇలా మనం మొత్తం మార్క్ చేసుకొని చూసుకోవాలి. అప్పుడు దీన్ని ట్రేస్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా ప్లేస్ చేసుకొని నేను చాక్ తోటి ఇలా ట్రేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ట్రేస్ చేసుకున్న లైన్ ఉందో ఆ లైన్ పైన ఈ కర్వ్ షేప్ ఏదైతే మనకుందో సైడ్ దాన్ని ఇలా రివర్స్ చేసి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఆ లైన్ పైన స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా ఫ్యాబ్రిక్‌ని సాగదీయకుండా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్లే సైడ్ ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి. మనం నార్మల్‌గా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తే అయితే అస్సలు రావట్లేదు పర్ఫెక్ట్‌గా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము కర్వ్ మొత్తం స్టిచ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. అప్పుడు ఈ ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. సేమ్ స్టిచ్ పైన స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసేసుకొని, ఈ సైడ్స్ కొంచెం పైనుంచి జాయిన్ చేసేసుకోవాలి ఇలా. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేటట్టు. అంతే. అలాగే అన్ని సైడ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత వీటిని ఐరన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ప్రెస్సింగ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఆ ప్లీట్స్ కూడా అప్పుడు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే అన్నీ కూడా మనం జాయిన్ చేసేసుకున్నాము ఈ పానెల్స్. తర్వాత మనకి లెంత్ అనేది ఎగుడు దిగుడొస్తుంది కదా! ఇలా స్టిచ్ చేయడం వల్ల కొంచెం దాన్ని ఇలా కట్ చేసుకోవాలి హ్యాంగర్‌కి పెట్టుకొని. తర్వాత దీనికి లేస్ డీటెయిలింగ్ ఇలా ఇచ్చాను. లేస్ ప్లేస్ చేసుకొని దానిపైన ఇలా రివర్స్‌లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసి దాన్ని ఇలా రివర్స్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేస్తే మనకి లేస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బయటకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది లేస్. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్స్ పక్కకు కొంచెం పెట్టుకొని, దానిపైన లైనింగ్‌ని మొత్తం సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే 2 సైడ్స్ కూడా. మనం స్టిచ్ చేసుకునే కర్వ్ ప్లీట్స్ ఈ లైనింగ్‌లోకి రాకుండా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత లైనింగ్‌కి కూడా అన్‌ఈవెన్ ఎడ్జెస్ ఉంటాయి. వాటిని కూడా మనం స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకొని, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.